ఆ పుణ్యపాపములు 3 రకాలుగా ఉన్నాయి. అందువల్లనే దాని యొక్క ఫలం కూడా 3 రకాలుగా అనుభవిస్తాం అన్నారు. ఏమిటి పుణ్యపాపాలు 3 రకాలు అని అంటే, కొన్ని పుణ్యకర్మలు మనస్సుతో చేసేటటువంటివి, కొన్ని పుణ్యకర్మలు వాక్కుతో చేసేటటువంటివి, కొన్ని పుణ్యకర్మలు శరీరంతో చేసేటటువంటివి. వీటి యొక్క ఫలమైన దుఃఖం కూడా ఆ మనస్సుతో చేసిన పాపముల యొక్క ఫలాన్ని మనస్సుతోనే అనుభవించాలి. వాక్కుతో చేసిన పాపముల ఫలాన్ని వాక్కుతోనే అనుభవించాలి. శరీరంతో చేసిన పాపముల ఫలాన్ని శరీరంతోనే అనుభవించాలి అని శాస్త్రం చెప్పింది. అక్కడ ఏమిటి మనస్సుతో చేసే పాపములు అంటే అర్థం ఏమిటి? దాని ఫలాన్ని మనస్సుతో అనుభవించడం అంటే దానికి అర్థం ఏమిటి? దానికి శాస్త్రంలో వివరణ చెప్పారు. పరద్రవ్యేష్వభిధ్యానం మనసానిష్టచింతనం వితథాభినివేశశ్చ త్రివిధం మానసం స్మృతం అన్నారు. అంటే ఇంకొకడి యొక్క సొత్తును అపహరించాలని అనుకోవటం, ఇది మనస్సుతో చేసేటటువంటి పాపం. ఇంకొకడిని హింస పెట్టాలి అని అనుకోవటం, అది మనస్సుతో చేసే పాపం. అలాగే శాస్త్ర విరుద్ధమైన భావములు కలిగి ఉండటం. ఏమిటి శాస్త్ర విరుద్ధమైన భావములు కలిగి ఉండటం అని అంటే, శాస్త్రం చెబుతున్నది ఈశ్వరుడు ఉన్నాడు, ఈ సమస్తమైన జగత్తుకు సృష్టి స్థితి సంహారములకు కారణభూతుడైన ఈశ్వరుడు ఉన్నాడు, మనం చేసిన కర్మలకు తగినట్లుగా ఫలమిచ్చేటటువంటి ఈశ్వరుడు ఉన్నాడు అని శాస్త్రం చెబుతున్నది. ఇంత చెప్పిన కొంతమంది ఉన్నారు, మేము ఈశ్వరుని నమ్మమండి, మాకు దేవుళ్ళో నమ్మకం లేదండి. వాళ్ళకి ఏమనాలి? ఇంత చెప్పినా మాకు దేవుళ్ళో నమ్మకం లేదండి అనేటటువంటి వాళ్లకు ఇదో పాప విశేషం అని అనాలి తప్ప ఇంకేమీ అనడానికి వీలు. అలాగే నువ్వు ఈ జన్మ తర్వాత, ఈ శరీరం విడిచిన తర్వాత ఇంకో జన్మ నీకు వస్తుందిరా నాయన అని అంటే, నాకు దాంట్లో నమ్మకం లేదండి, వాడిని ఏమనాలి? ఇవన్నీ శాస్త్ర విరుద్ధమైనటువంటి భావాలు. ఇటువంటి భావాలు కలగటం అదో మానసికమైన పాపం. ఈ పాపానికి తగినట్లుగా ఫలం మనస్సుతోనే అనుభవించాల్సి వస్తుంది. అదే మనం అంటున్నామే, నాకు మనశ్శాంతి లేదు. క్రితం జన్మలో ఆ మానసికమైన పాపాలు చేశాం, దాని ఫలంగా ఇప్పుడు మనశ్శాంతి లేదు, మనశ్శాంతి లేదు అని తత్ఫలం మనస్సుతోనే అనుభవిస్తున్నాం. ఎందుకనంటే ఎవడు ఏ పని చెయ్యాలన్నా ముందర మనస్సులో సంకల్పిస్తాడు, తర్వాత నోటితో చెబుతాడు, తర్వాత కార్యరూపం తీసుకొస్తాడు. కాబట్టి ఇంకోటి సొత్తు అపహరించేవాడు ముందర మనస్సులో అనుకుంటాడు, ముందర ఈ సొత్తు నేను ఎలా అపహరించేది, ఇంకోటి సొత్తును ఎలా లపటా ఇచ్చేది. అలాగే ఇంకోటిని హింసించేవాడు ముందర మనసు వీడిని ఎలా హింస పెట్టడం, వీడిని ఏ విధంగా పరిమార్చడం, ఆ భావన ముందర మనస్సులో వస్తుంది. వాడు తర్వాత ఇంకోడు సొత్తు అపహరించకపోవచ్చు,
హింస చేయకనూ పోవచ్చు, కానీ మనస్సులో ఆ భావన వచ్చింది కదా, అది పాపం. ఆ పాప ఫలం ఈ జన్మలో అనుభవించక తప్పదు. అందువల్ల మనం ఇవాళ నాకు మనశ్శాంతి తక్కువగా ఉంది అని అంటున్నామే, దీనికి కారణం వెనకటి జన్మలో మనం అటువంటి మానసికమైన పాపాలు చేసి కూర్చున్నాం. మానసికమైన పాపానికి ఫలం మనస్సుతో అనుభవిస్తాడు, వాచికమైన పాపములకు ఫలం వాక్కుతో అనుభవిస్తాడు. ఏమిటి వాచికమైన పాపములు అని అంటే, పారుష్యమనృతం చైవ పైశూన్యం చాపి సర్వశః అసంబద్ధ ప్రలాపశ్చ వాంగ్మయం స్యాత్ చతుర్విధం. పారుష్యం అనంటే ఇంకొకడి మనస్సును కష్టపెట్టేటట్లు మాట్లాడటం. మనం మాట్లాడేటప్పుడు మృదువైన మాటలు ఆడాలి, కానీ కఠినమైన మాటలు ఆడి ఇంకోడి మనస్సును కష్టపెట్టకూడదు. ఒకే విషయాన్ని మృదువుగాను చెప్పచ్చు, కఠినంగానూ చెప్పచ్చు. పోవయావతలకి అనటానికి కాస్త జరగండి అనటానికి తేడా లేదు. పోవయావతలకి అని అంటే వాడికి కోపం వస్తుంది, కాస్త జరగండి అంటే వాడికి ఏం కోపం, అలాగే జరుగుతాను అంటాడు. రెంటికి అర్థం ఒకటే అయినప్పటికీ పోవయావతలకి అనేది పరుషమైన మాట. పరుషమైన మాటలు మనం ఆడకూడదు. అలాగే అనృతం అంటే అబద్ధం, అది అందరికీ తెలిసిన విషయమే. అబద్ధాలు ఆడటం అదో పాపం. శాస్త్రం చెప్పింది ధర్మములు అని చెప్పేటప్పుడు అహింసా సత్యమస్తేయం శౌచమింద్రియ నిగ్రహ, ఇవి ధర్మాలు. అహింస నిజం పలకటం, ఇంకోటి సొత్తు అపహరించకుండా ఉండటం, పరిశుద్ధంగా ఉండటం, ఇంద్రియములను నిగ్రహించుకోవటం, ఇవి ధర్మము. ఏతద్విరుద్ధమైనవి అధర్మము. హింస, అసత్యం, ఇంకోటి సొత్తు అపహరించడం, అశుద్ధంగా ఉండటం, ఇంద్రియ నిగ్రహం లేకపోవటం. కాబట్టి అసత్యాన్ని అధర్మం అని చెప్పేసి మన శాస్త్రాల్లో ఉద్ఘోషం. హరిశ్చంద్రోపాఖ్యానంలో మనం తెలుసుకుండేది ఏమిటి? ఆ హరిశ్చంద్రుడి నోటి నుంచి ఒక్క అబద్ధం రానివ్వాలని విశ్వామిత్రుడు విశ్వ ప్రయత్నం చేశాడు. ఒక్క అబద్ధం రానివ్వాలని ఆయన విశ్వ ప్రయత్నం చేసిన హరిశ్చంద్రుడు తన నోటి నుంచి అబద్ధం రానివ్వలేదు. చివరికి విశ్వామిత్రుడు ఓడిపోయినాడు. బాబు ఆయన చేతుడు, ఆయన వల్ల అబద్ధాలు రానివ్వలేం అని చెప్పేసి. కానీ హరిశ్చంద్రుడు ఆ సత్యవదన వ్రతం పెట్టుకున్నందువల్ల అనేకమైన కష్టాలు పడాల్సి వచ్చింది. రాజ్యం పోయింది, చివరికి భార్య పిల్లల్ని తనను కూడా అమ్ముకుండే పరిస్థితి వచ్చింది. పర్వాలేదు, నేను అబద్ధం చెప్పాను. విశ్వామిత్రుడు చివరికి కూడా అంటే ఒక్క మాట చెప్ప, నేను మీకు ఇస్తానని అనలేదు అని ఒక్క మాట అను, నేను వదిలేస్తాను అన్నాను. నేను మీకు ఇస్తాను అన్నది అవును. ఒక్క మాట చెప్పు, మీకు ఇస్తాను అనలేదు, నీ రాజ్యం మొత్తం నీకు ఇచ్చేసిస్తా అన్నాను. ఎటువంటి సత్యదీక్ష చెప్పండి. అటువంటి మహనీయులు మన దేశంలో మెలిగారు. అటువంటి మహనీయుల దేశంలో మనం పుట్టాం. అందువల్ల నోటితో చేసే పాపములు అన్నప్పుడు అబద్ధాలు చెప్పడం అనేటటువంటిది ఒక పాపం. అలాగే మూడో చెప్పారు చాడీలు చెప్పటం అనేది. కొంతమందికి అదొక అలవాటు. ఒక మనిషి పాపం తన పని తాను చేసుకొని పోతుంటే అనవసరంగా అతని మీద చాడీలు చెప్పడం అతని పై అధికారి దగ్గరికి పోయి, వాడు అలా అండి ఇలా అండి. పాపం ఆ పై అధికారి నమ్మి వీడికి ఇబ్బంది పెట్టాడు.
ఈ చాడీలు చెప్పిన వాడికి దానివల్ల ఏం ఉపయోగం అనంటే ఏం లేదు. నీతిశాస్త్రంలో చెప్పారు, ఈ ఇంకోహళ్లకు అపకారం చేసేవాళ్ళు కొంతమంది, ఉపకారం చేసేవాళ్ళు కొంతమంది. అపకారం చేసేవాళ్ళలో కూడా 2 రకాలు ఉన్నారు. తమ స్వార్థ సాధనం కోసం ఇంకొకటికి అపకారం చేసేవాళ్ళు కొంతమంది. తనకు ఏ విధమైన స్వార్థం లేదు, కేవలం వాడికి అపకారం చేయడం అనేది తన స్వభావం అనేవాళ్ళు కొంతమంది. ఆ 2వ వాళ్ళు ఉన్నారే, వాళ్ళు రాక్షసుల కంటే నీచులు. కనీసం తన స్వార్థం కోసం అపకారం చేసేవాడంటే వాడిని రాక్షసులని అనొచ్చు. తనకేమీ ఉపయోగం లేకుండా ఇంకోడికి అపకారం చెయ్యటమే తన స్వభావం అనేవాడు, వాడు రాక్షసుడు కంటే నీచుడు. అలాగే ఈ కొండేలు చెప్పేవాళ్ళు, చాడీలు చెప్పేవాళ్ళు ఆ జాతికి చేరుతారు. వాళ్ళకేం ఉపయోగం లేదు, ఇంకొకడికి అపకారం కావాలి. వాడికి అపకారం అయిందంటే చూసి సంతోషించాలి, ఇంకేమీ ఉపయోగం లేదు. లేకపోతే తనకేం పని, వాడి విషయంలో తానెందుకు జోక్యం కలిగించుకోవాలి? వాడే నీ జోలికి రాలేదు, అతను తన పని తాను చేసుకోబోతున్నాడు నిజాయితీ. అతనికి ఆఫీసులో మంచి పేరుంది, దాన్ని చూచి సహించక, అతనికి మంచి పేరున్నది అనే దాన్ని చూచి సహించక అతని మీద కొండాలు చెప్పడం, ఇది ఒక విధమైనటువంటి పాపం, పైశూన్యం. దానికి పైశూన్యం సంస్కృతంలో చెప్తారు. పిశున అని అంటే కొండాలు చెప్పేవాడు, పైశూన్యం అంటే ఆ కొండాలు చెప్పడం. అలాగే ఇంకొకటి ఏమిటి అని అంటే అసంబద్ధ ప్రలాపశ్చ. అసంబద్ధ ప్రలాప అని అంటే దానికి అర్థం, మనం దేవాలయానికి వెళ్ళాము, దేవుడికి పూజ జరుగుతున్నది, అక్కడ కూర్చుని మనం ఏం చెయ్యాలి? ఆ భగవద్ ధ్యానం చెయ్యాలి, ఆ భగవత్ స్తోత్రాలు ఏదన్నా వస్తే నోట్లోకి చెప్పుకోవాలి. అలాగా అప్పుడు ఈ బాతాఖాన్ని మొదలెడతారు. ఈ ఊళ్ళో ఉండే రాజకీయాలన్నీ అప్పుడు మొదలెడతారు. ఆయన ఎన్నికల్లో గెలిచాడా? ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఈయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఆయన ఎన్నిసార్లు ఓడిపోయినాడు, ఈయన ఎన్నిసార్లు గెలిచాడు? ఏం సంబంధం ఉంది? నువ్వు పోయిన చోటు ఇది, నువ్వు మాట్లాడుతుండేది ఇది. దీన్ని అసంబద్ధ ప్రలాప అన్నారు. ఎక్కడ ఏది సముచితమో అక్కడ ఆ విషయాన్నే ముచ్చటించకుండా అక్కడి వాతావరణానికి విరుద్ధమైనటువంటి విషయాలను ముచ్చటించడం, అదే అసంబద్ధ ప్రలాపం. అది కూడా వాక్కుతో చేసేటటువంటి ఒక పాపం. ఆ పాపము యొక్క ఫలంగా ఆ ఫలాన్ని వాక్కుతోనే అనుభవించాల్సి వస్తుంది. ఏమిటంటే ఆ పాపం ఫలం వాక్కుతో ఏమిటి అనుభవించడం అని అంటే, మూగతనం రావటం, నత్తి రావటం, సరిగ్గా మాట్లాడలేకపోవటం, ఇదే వాక్కుతో అనుభవించే పాపం. అనేక మంది పిల్లలకు పాపం 5-6 ఏళ్ళు వచ్చినా ఇంకా మాటలే రావు. పాపం మా దగ్గరికి తీసుకు, స్వామి వీడికి మాటలు రాలేదు, ఆశీర్వాదం చేయండి. ఎందుకు రాలేదు? కిందటి జన్మ వాడు అదేదో పాపం చేశాడు, వాక్కుతో పాపం చేశాడు. స్వామి వీడు నత్తిగా మాట్లాడతాడు, వాడికి ఆశీర్వాదం చేయండి. ఆ నెత్తి ఎందుకు వచ్చింది వాడికి? కిందటి జన్మ వాడు పాపం చేశాడు. ఈ విధంగా ఆ వాక్కుతో చేసిన పాపాన్ని వాక్కుతోనే ఈ జన్మలో అనుభవించాల్సి వస్తుంది. అలాగే శరీరంతో చేసిన పాపాలని శరీరంతోనే అనుభవించాలి. శరీరంతో చేసే పాపాలు ఏమిటి అని అంటే, మానసిక పాపాల్లో ఇంకోటి సొత్తును అపహరించాలని అనుకోవటం. శారీరకమైన పాపం అంటే ఇంకోటి సొత్తును అపహరించడం. మానసిక పాపాల్లో ఇంకోటికి ఇబ్బంది పెట్టాలని అనుకోవటం. శారీరకమైన పాపం అంటే ఇంకోటికి ఇబ్బంది పెట్టడం.
అన్నిటికంటే పెద్ద పాపం ఏది అని అంటే రావణాసురుడు చేసిన పాపం. రావణాసురుడు సీతామ్మవారిని ఎత్తుకుపోయినాడే, ఏ భావంతో వాడు ఎత్తుకుపోయినాడో అది అక్షమ్యమైన అపరాధం. నేను దక్షిణ దేశంలో ఉన్నవాడు నన్ను అడిగాడు, స్వామి రాముల వారు రావణాసుడికి అంత పెద్ద శిక్ష ఇచ్చాడే, వాడు ఏం తప్పు చేశాడని ఇచ్చాడు? సీతాపహరణం ఒకటి తప్ప ఇంకేం చేశాడు? నీ దుంపదిగా సీతాపహరణం అని సామాన్యమే తప్పుట్రా. లోకంలో అన్ని తప్పుల కంటే మించిన తప్పు. మన సంస్కృతి ఏం చెబుతున్నది అని అంటే, ఏ స్త్రీని చూసినా ఆమెను తల్లి అని అనుకోవాలి. మాతృవత్పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్. ఏ స్త్రీని చూసినా ఆమె మీద తల్లి అనే భావనే రావాలి, కానీ వేరే ఏ విధమైన చెడ్డ భావన రాకూడదు. అటువంటి చెడ్డ భావన వచ్చింది అంటే అదిగో అది అప్పుడు రావణాసుడు అవుతావు. అప్పుడు రావణాసుడికి వచ్చిన శిక్ష నీకు రావాల్సి వస్తుంది. అందువల్ల ఈ శారీరకమైన పాపములలో ఆ పరస్త్రీ విషయంలో చేసేటటువంటి అపరాధం శారీరకమైన పాపంగా పరిగణించబడ్డది. వీటికి ఫలితంగా ఆ దుఃఖాన్ని కూడా శరీరంతోనే అనుభవించాలి. చూస్తున్నాం కదా, ఎన్ని రకమైన వ్యాధులు వస్తున్నాయి శరీరానికి, వాటికి లెక్కే లేదు. వెనకటి కాలంలో శరీరానికి ఏ వ్యాధి వచ్చినా దానికి వైద్యం చేయడానికి ఒక డాక్టర్ ఉండేవాడు. ఇప్పుడు అలా కాదు, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్. కన్నుకు ఒకడు, చెవికి ఒకడు, ముక్కుకు ఒకడు, గొంతుకు ఒకడు, ప్రతిదానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైద్యుడు అని అంటే ఎన్ని విధమైన రోగాలు వస్తున్నాయి చెప్పండి. ఒక ఆయన అన్నాడు, ఇంకా కొన్నాళ్లకు ఎడం కంటికి ఒక స్పెషలిస్టు, కుడి కంటికి ఒక స్పెషలిస్టు కూడా వస్తారు అని చెప్పేసి. ఈ వ్యాధులన్నీ ఆ క్రితం జన్మలో చేసినటువంటి శారీరకమైన పాపముల యొక్క ఫలం. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఆ పాపములను వేటిని మనం చేయకూడదు. కిందేమో వెనకేమో చేసాం, అయిపోయింది, దాని ఫలం అనుభవిస్తున్నాం. ఈ జన్మలో ఈ చెప్పినటువంటి 10 విధములైన పాపములలో మానసికములు 3, వాచికములు 4, శారీరకములు 3, అల్లా ఈ 10 విధములైనటువంటి పాపములను మనం చేయకుండా ఉంటే పై జన్మలో మనం దుఃఖాన్ని అనుభవించవలసిన ఆవశ్యకత ఉండదు.